బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్ రావు ములుగు జిల్లాకు చుక్క నీళ్లు ఇవ్వని వాళ్లు మాట్లాడడం ఏంటని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించిన నేపథ్యంలో హరీష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల రుణమాఫీ చేసిన ఘనత దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. ప్రజా ప్రభుత్వంలో 145 కోట్లతో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, 30 కోట్లతో రామప్ప నుంచి లక్నవరంకు పైప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలో పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో రైతులను కాపాడుకోవడం తమ బాధ్యత అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మా నాయకులైన రైతు ప్రభుత్వం, అందుకనే ఆనాడు వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మరి కరెంటు ఫ్రీ ఇచ్చిన చరిత్ర రాష్ట్రంలో, దేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు ఏకకాలంలో ఆనాడు కూడా రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్. ఈనాడు కూడా రేవంత్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ చేశారు. చాలా వరకు రుణమాఫీ కానోళ్ళు గత ప్రభుత్వంలో రెన్యువల్ కాకుండా, ఆ ప్రభుత్వం 10 ఏళ్లలో మాఫీ చేయకుండా రెన్యువల్ కాకుండా ఉండడంతో వాళ్ళు డిఫాల్ట్ గా మిగిలిపోయి కొత్త లిస్టులోకి రానోళ్ళు ఎక్కువ మంది. అది వాళ్ళ తప్పిదాన్ని కూడా మా మీద నెట్టి అయినా కూడా రైతన్నలు అర్థం చేసి సంబంధిత అధికారులను పిలిచి అక్కడ రామప్ప కింద కూడా నీళ్లు ఇవ్వండి, రామప్ప చెరువు కూడా ఫుల్ నింపండి అని కూడా ఆదేశించడం జరిగింది. రైతాంగానికి, మా ములుగు రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం తప్ప, ఇప్పుడు రైతన్నలు కూడా చాలా చోట్ల చెరువులో కొన్ని నీళ్లు ఉన్నాయి కదా అని కొన్ని వేరే చెరువులలో, ఒక రామప్పకి ఏంటంటే మనకు దేవాలయం నుంచి తోడుకోవచ్చు. నిన్నదాకా గోదావరిలో కూడా నీళ్లు లేవు, మనకు తెలుసు, తక్కువ నీళ్లు ఉండేవి. ఈ నిన్న మొన్నటి నుంచి మళ్ళా వర్షం పడ్డది, పైన వర్షం పడితే మనకు నీళ్ళు వస్తాయి, పైన రాకుండా లేవు. కాబట్టి కొంత పొదుపుగా వాడుకోవడం అనేది చాలా అవసరం. మిగతా ఇప్పుడు లక్నవరం ఉంది, లక్నవరంలో మనకు సోర్స్ లేదు నింపుకోవడానికి, వర్షం నీళ్ళు వస్తే తప్ప లేదు. కాబట్టి ఉన్న నీళ్ళని ఫస్ట్ తాగడానికి ఆపుకోవాలి. సో ఇట్లా ఇది కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ తో తప్ప ఎవరు, కొంతమంది మమ్మల్ని తెలియలేదని లేకుంటే ఏదో సోయి లేదని రకరకాలుగా మాట్లాడిన ఆడవాళ్ళమైనా మమ్మల్ని, నన్ను సురేఖక్కను. కానీ తప్పు అయ్యా, మీ సోయి ఎక్కడ ఉన్నది? మా తలాపున గోదావరి నీళ్లు పారితే తెలంగాణ మనం తెచ్చుకున్నదే స్థానికంగా నీళ్లు నిధుల కోసం. కానీ మీరు మాత్రం మీ ప్రాంతాల్లో పట్టుకుపోయారు. అప్పుడున్న ఇరిగేషన్ శాఖ మంత్రులు తపాస్పల్లిలో ఇంకోటో. కానీ ములుగు ఏరియాకి ఒక్క చుక్కైన నీళ్లు ఇవ్వడానికి ఒక్క పైప్ లైన్ శాంక్షన్ ఇచ్చిరా? ఈ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి 145 కోట్లతోటి పొట్లాపురం లిఫ్ట్, 30 కోట్లతోటి రామప్ప లక్నవరాన్ని కనెక్టివిటీ చేస్తున్నాం. ఇంకా చిన్నవి కూడా అన్ని స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఎల్లుండి రామప్ప నుంచి లక్నవరానికి నీళ్ళిచ్చే ప్రాజెక్టు కూడా మళ్ళీ నోటిఫికేషన్.